గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రజనీ గారు, వైజాగ్లో జరిగిన ఘటన ఎంత దుమారం రేపుతుందో మనం చూసాము. మిస్ వైజాగ్ తన భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పరిస్థితి, ఎంత గొడవ జరిగిందో మనం చూసాం. ఒక అడ్వకేట్గా ఏం చెప్పదలుచుకున్నారు మీరు? సార్, అడ్వకేట్గా చెప్పాలా, మహిళగా చెప్పాలా? మహిళగా చెప్పి ఒక 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 భార్యగా, ఒక తల్లిగా ఆవిడ ఆవేదన కరెక్ట్. కానీ ఆ రకంగా ఇళ్ల మీదకి వెళ్ళి దాడి చేయడం, ఆ రకంగా కొట్టి తిట్టి బయటకు తీసుకురావడం అనేది అనాగరికం అండి. అంటే దాని అర్థం ఏంటంటే అమ్మాయి చేసింది రైటే కదండి, తప్పే ఉంది దాంట్లో. తల్లి బాధ ఆవేదన మీకు అర్థం కావట్లేదా అని వలి గారు మీరు నన్ను అడగచ్చు. కానీ ఇక్కడ చట్టం అనేది ఒకటి ఉందండి. 497 అడల్టరీ స్ట్రక్ డౌన్ చేసేసింది 2018లో దీపక్ మిశ్రా గారి నేతృత్వంలో సుప్రీంకోర్టు 5 బెంచెస్ జడ్జెస్. సో ఇక్కడ ఏం జరిగింది అంటే 1860లో రాసిన ఐపీసీ అండి, ఇండియన్ పీనల్ కోడ్. ఇండియన్ పీనల్ కోడ్ భారతదేశ శిక్షా స్మృతిని కూడా బ్రిటిష్ వారి చేత లిఖించబడింది అని మరి మరొక్కసారి మనం గుర్తుపెట్టుకోవాలండి. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళతో లిఖించబడినప్పుడు ఈ భారతీయ శిక్షా స్మృతిలో బ్రిటిష్ వారినే పెళ్లి చేసుకోవాలి. బ్రిటిష్ వారు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు, అంటే భారతీయ స్త్రీని పెళ్లి చేసుకోకూడదు. కానీ బ్రిటిష్ వారు ఏ అమ్మాయితోనైనా ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకోవచ్చు అనేది ఆ చట్టం అండి. ఆ చట్టం అలాగే ఉంది అక్కడ. సో అది ఎలా ఉంటుందంటే మీరు అనుకున్నట్టుగా ఈరోజు ఒక భార్య తన భర్త తప్పు చేస్తున్నాడని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి లేదట. భారతీయ శిక్షా స్మృతి వల్ల ఏం చెప్తున్నాడంటే ఒక భర్త నా భార్య తప్పు చేస్తుందని మాత్రం అడగచ్చట. అదేంటది అర్థం కాలే మాకు. అంటే భార్య ప్రాపర్టీ భర్త కాదు, కానీ భర్త ప్రాపర్టీ భార్య అని నిర్ధారించింది బ్రిటిష్ సామ్రాజ్యం. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ కోసం పెట్టుకున్న చట్టాలండి. వాళ్ళు మనల్ని ఎందుకు గౌరవిస్తారు, వాళ్ళ కోసం వాళ్ళు పెట్టుకున్న చట్టాలు. ఇప్పుడు మీరు చూడండి, నా భర్త ఇంకొక అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడని నేను చెప్తే దాన్ని ఏ సెక్షన్ కట్టడానికి పోలీసు వాడి దగ్గర లేదండి. ఒక బ్రోకల్ హౌస్ నడుపుతుంటే, అంటే అది కూడా ఒక 10 మంది వీటులు, ఒక 10 మంది వేశ్యలు కలిసి ఒక రూమ్ లోనో ఒక బంగ్లాలోనో ఉంటే అది ఒక బ్రోకల్ హౌస్, అది ఒక రేవ్ పార్టీ. కానీ ఒక అబ్బాయి ఒక అమ్మాయి వాళ్ళిద్దరి ఇష్ట ప్రకారం కలిసి ఉంటుంటే దాన్ని తప్పు కింద పరిగణించబడట్లేదు ఈ భారతీయ శిక్షా స్మృతి. బ్రిటిష్ వారు రాసింది. బ్రిటిష్ వారు రాశారు 497 అడల్టరీ స్ట్రక్ డౌన్ చేసింది సుప్రీంకోర్టు. వివాహిత భార్య ఏ తప్పైనా చెయ్యొచ్చు అని. అంటే వివాహిత భార్య తప్పు చేయొచ్చు అని చట్టం చెప్తుందంటే వివాహిత భర్త ఎప్పుడో తప్పు చేయొచ్చు అని చట్టం రివీల్ చేసేసినట్టే కదా. వలి గారు మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది, చెప్పండి. 2018లో ఈ చట్టం వచ్చింది. వివాహిత మహిళ ఎవరితో తప్పు చేసినప్పటికీ దాన్ని తప్పు కింద పరిగణించబడదు అని చెప్పింది, అంతే కదా లైను. అంటే 2018 క్రితం నుంచే 1860 నుంచే భారతీయ శిక్షా స్మృతిలోనే వివాహిత భర్త ఎంత మందితో అయినా తప్పులు చేయొచ్చు, ఎంత మందితో అయినా కలిసి లివింగ్ రిలేషన్ లో ఉండొచ్చు. కానీ వివాహిత భర్త విడాకులు తీసుకోకుండా ఇంకొక మహిళను పెళ్లి చేసుకోకూడదు. దట్ ఈస్ కేటగరైజ్డ్ 494 అడల్ట్, అంటే బిగమి. అంటే వివాహంగా విడాకులు తీసుకోకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే తప్పు. ఈరోజు పోలీసు వారిని ఆవిడ పోయి అడిగితే ఆయన ఏమంటారు, లివింగ్ రిలేషన్ చట్టమే వెసులుబాటు కల్పించింది కదండి నక్షత్ర గారు, మీరు ఎలా కేసు నమోదు చేయమంటారు? అయినా మీరు ఆవిడ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం ఏంటి? ఆమెని కొడుతున్నారు, అది లైవ్ లో వచ్చేసింది. ఆవిడ కేసు కట్టమంటుంది, మీ మీద కట్టమంటారా అని అడుగుతారు పోలీసు వారు. మరి కట్టేయమంటారా వలి గారు? ఈరోజు ఆ అమ్మాయి అంటే కోపంలో ఉందండి, పక్కనే వారి తల్లి ఉంది. భార్య భర్త 3 సంవత్సరాల నుంచి దూరంగా ఉంటే పెద్దల్లో పంచాయతీ పెట్టి కలపాల్సిన బాధ్యత తల్లికి లేదా అండి? ఈ రోజు 3 సంవత్సరాల తర్వాత భర్త ఎవరితో ఉంటున్నాడు అని తలుపులు కొడితే, అరే 3 సంవత్సరాల నుంచి నువ్వు వెళ్ళిపోయిన కారణమే ఎవరితో ఉంటున్నాడని. మరి ప్రతిరోజు అదే తప్పు చేస్తాడు, కానీ నువ్వు వెళ్ళిపోయావు కదా అని బాధతో ఎవరితో ఉండకుండా ఉండే పరిస్థితి ఉందా అండి ఈరోజు? లేదు కదా. తను చేసింది మంచి అని మనం చెప్పం సార్, కానీ ఈవిడ ఈ సమస్యని ఇలా సాల్వ్ చేసుకోకూడదు. అంటే ముళ్ళ కంచె మీద పట్టు చీర వేసుకుందండి, అది కంచి పట్టైనా గద్వాలైనా పోచంపలైనా బలంగా లాగితే చినిపోతుంది కదండి. బలంగా లాగేసింది.
చీర వచ్చేసింది కానీ చినిగిపోయింది, ఇప్పుడు కట్టుకోవడానికి పనికిరాదు. అతను ఏదో భయపెట్టో పంచాయతీ చేసో నీ పరువు తీసేస్తామన్నో ఇంకోటో బెదిరిస్తే ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి సెటిల్ చేసేవాడు, లేదా భార్యని కాపురానికి తెచ్చుకునేవాడు. ఈ రెండిట్లో ఒకటి జరిగి ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే అతన్ని రోడ్డు మీద పెట్టేశారో, అల్లరి చేసేసారో, అతను చెప్తున్నాడు 3 ఏళ్ల నుంచి మేమిద్దరం దూరంగా ఉంటున్నాం అని. వాళ్ళమ్మ చూడరా నా కూతురు గొంతు కోసావంటే వాళ్ళ అమ్మకు చెప్తున్నాడు, నీ వల్లే మేము దూరం అయిపోయాం, నువ్వు మాట్లాడుకో, నీకు మాట్లాడే అర్హత లేదంటున్నాడు. ఆ అమ్మాయి ఎన్ని బూతులు తిట్టిందో, వాళ్ళ అమ్మ ఎన్ని బూతులు తిట్టిందో అతను తిరగదిప్పి ఆవిడ్ని కొట్టల, ఎందుకంటే తప్పు అతని పక్షాన ఉంది కాబట్టి. కానీ ఈ అమ్మాయి భర్తని కొట్టుకోవచ్చు, భర్త ఆవిడ ప్రాపర్టీ అని అనుకుంటే, కానీ ఆ అమ్మాయిని కొట్టకూడదు. అది ఒక పెద్ద క్రైమ్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకు ఉండేటటువంటి స్వేచ్ఛ. కొట్టే ప్రయత్నం కూడా చేశారు కదా, చేశారు, అది విజువల్ లో పడింది సార్. కొట్టే ప్రయత్నం కాదు సార్, బాగా కొట్టేశారు, చేతిలో ఏముంటే అది ఇసిరేశారు. ఆ అమ్మాయి కనుక అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ 307 పెడితే ఈ అమ్మాయిని వీళ్ళ అమ్మని బొక్కలు వేసేస్తారు సార్. వీళ్ళతో వచ్చిన కెమెరా వాళ్ళ మీద కూడా కేసులు రాసేస్తారు సార్. ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టు వెసులుబాటు కల్పించేసింది సార్. ఈ రోజు మనం అబ్బాయిని సపోర్ట్ చేస్తున్నట్టు కాదు, ఆ అమ్మాయి వెళ్లే ధోరణి తప్పు. కాపురం చక్కబెట్టుకోవాలంటే వెళ్లే వైఖరి ఇలా కాదు, ఇంకొక విధానంలో వెళ్ళాలి. అది ఆ పెద్దదైనటువంటి తల్లికి కొద్ది గొప్ప తెలుసుకుని ఉండాలి. ఈరోజు 3 సంవత్సరాలు కూతురు అల్లుడు దూరంగా ఉండి 3వ సంవత్సరం ఆయన ఇంటి మీద దాడి చేస్తే ఆయన నా ప్రవరాక్షుడా లేకపోతే విశ్వామిత్రుడా కూర్చొని యజ్ఞం చేసుకోవడానికి యాగం చేసుకోవడానికి? పోనీ నీ కూతురు నిన్ను నమ్మి నువ్వు చెప్పిన పెళ్లి చేసుకుందే అనుకోండి, అప్పుడు నీ బాధ్యత కొద్ది గొప్ప ఉంటుందేమో అనుకోండి పాపం. కానీ ఈ అమ్మాయి అదే రకంగా మిస్ వైజాగ్ అయిన తర్వాత ఇతను అప్పుడు కూడా సినిమాలో అదేంటి క్యారెక్టర్లు ఇవ్వడం ఏదో చేస్తుంటాడట షూటింగ్ సంబంధించి. ఇతని దగ్గర ఆడిషన్స్ కి వెళ్ళి ఇతనితో ప్రేమలో పడి ఇతనికి 50 లక్షల క్యాష్, ఫ్లాట్, వాళ్ళ తండ్రి గారి ద్వారా ఏదో ఉద్యోగం, లేకపోతే అన్ని ఫెసిలిటీస్, కారు, వీళ్ళ నాన్నగారు ఫెసిలిటీస్ చేసి ఈ అబ్బాయికి ఇచ్చారు. వాట్ డూ మీన్ దట్? అతని దగ్గర ఏమీ లేదు. ఇవన్నీ వాళ్లే ఇచ్చుకొని అతన్ని పెద్దవాడిని చేశారు. ఈ రోజు వాడి పీక పట్టుకొని ఇంత గట్టు అంత గట్టు అంటే నా దగ్గర ఎక్కడిదేని చేతులు ఎత్తిస్తున్నారు. సో ఇక్కడ ఏమైందంటే సార్, ఈ అమ్మాయి చేసింది తప్పు అనను, కానీ భయంకరమైన బాధ ఉంటది. కానీ ఆ బాధ 3 ఏళ్ల క్రితం నుంచి ఏమైంది? ఆ అబ్బాయి ఒక పాయింట్ చెప్పాడండి, ఈ పాయింటే 3 ఏళ్ల నుంచి దూరంగా ఉంటున్నావు అనేది ఒకటి. ఇప్పుడు వచ్చి అడుగుతున్నావు, నువ్వు ఎవరు వాళ్ళతో ఉన్నావా వీళ్ళతో ఉన్నావు? 3 ఏళ్ల నుంచి గాడిదలు కాస్తున్నావా? భర్తను వదిలేసి వెళ్ళిపోయావుగా, నువ్వు వద్దనుకొని వెళ్ళిపోయావు కదా, 3 కోట్లు అడిగావు కదా అన్నారు. ఎక్కడ? విశాఖ పోలీస్ స్టేషన్ లో విశాఖ పోలీసు వారు అతనికి ఏ మాత్రం కౌన్సిలింగ్ కూడా ఇవ్వకుండా ఈవిడ చెప్పిన దాన్ని బేస్ చేసుకుని వితౌట్ ఇంటిమేషన్ అతనికి ఎఫ్ఐఆర్ కట్టేశారు. కట్టేశాక రమ్మన్నారట. సో అది మిమ్మల్ని అరెస్ట్ కూడా చేస్తామని చెప్పారట. సో అప్పుడు అతను వచ్చి సంతకాలు అది పెట్టుకొని వెళ్ళాడు. అప్పుడు కౌన్సిలింగ్ దగ్గర కూర్చుంటే ఈ కేసు అది పెట్టను, నువ్వు 3 కోట్లు ఇస్తే అనిందట. నా దగ్గర 3 కోట్లు లేవు, వస్తే కాపురానికి రా, లేకపోతే డబ్బులు అయితే నేను ఇవ్వలేను అన్నాడంట. అయితే నువ్వు నాకు వద్దు అని చెప్పిందట. అది ఆ అబ్బాయి చెప్పిన మాట, అతన్ని కూడా పూర్తిగా నమ్మాల్సినటువంటి పని లేదు. కానీ ఇక్కడ ఈ ధోరణితో వెళ్ళి ఉండకూడదు. ఎందుకంటే మీరు నేను కోప్పడచ్చు సార్, కానీ పెద్ద ఆవిడ ఉంది కదా పాపం తల్లి, ఇలా పోకూడదమ్మా, కాపురాలు నిలబడవు, పెద్దల్లో పంచాయతీ పెట్టుకుందాం, అతని మనసు మార్చుకుందాం, ఇలా చెప్పుకోవాలి. ఆవిడ మనసు బాధ కలిగింది, కానీ 3 ఏళ్ల నుంచి ఎందుకు బాధ కలగలేదు? ఇవాళ ఎందుకు బాధ కలిగింది? నీ భర్త నువ్వు కొట్టుకోవచ్చు, కానీ ఆ బిడ్డను ఎందుకు కొడుతున్నావు? ఆవిడ తప్పే చేస్తుంది, కానీ నీ భర్త కోఆపరేషన్ తో చేస్తుంది. నీ భర్త ఇంటికి వచ్చి చేస్తుంది. ఆవిడ ఇంటికి నీ భర్త పోలే, ఈ అమ్మాయే నీ భర్త దగ్గరకు వచ్చింది. అంటే వీళ్ళిద్దరు లివింగ్ రిలేషన్ అని చెప్పేశారు. లివింగ్ రిలేషన్ తప్పే కాదు, కానీ ఎప్పుడు తప్పు? ఎప్పుడు నీకు ఇంత అధికారం వస్తుంది? ఎప్పుడు నువ్వు కేసు పెట్టచ్చు అంటే నీ భర్త ఇంకొక ఆవిడకి తాళి కడుతుంటే అప్పుడు నువ్వు పోలీసులు తీసుకెళ్లొచ్చు, పోలీసులు వీడియో తీయచ్చు. సంవత్సరాలుగా ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలనే ఆలోచన రావడం కానీ ఇట్లా డిస్కషన్స్ జరగడం కానీ ఏమి జరగలేదా సార్? నాకు అదే అర్థం కాలేదు సార్. అతను చెప్పడం అతని వర్షన్ అనేది కాదు, కానీ అమ్మాయి చెప్పడం అంటే నన్ను మోసం చేశాడు అంటుంది. ప్రతిసారి ఒక వర్జిన్ అమ్మాయిని ఇతను ఆ అమ్మాయి జీవితం నాశనం చేస్తాడని చెప్తుంది. మరి ఇవన్నీ 3 సంవత్సరాల క్రితమే ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు సార్? ఆవిడ వెళ్ళిపోయిన రోజే ఎందుకు కేసు కట్టి బయటికి అతన్ని రోడ్డుకు లాగలేదు? పోనీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందామంటే ప్రతిసారి ఎంతో మంది అమ్మాయిని చెడగొట్టినప్పుడు ఈసారి దొరికాడా? సెక్షన్స్ రేజ్ అవుతున్నాయి సార్. మామూలుగా ఎక్కడైనా ఒక అమ్మాయికి అన్యాయం జరగానే రాష్ట్రం మొత్తం ప్రజలు మొత్తం అమ్మాయి చుట్టూ తిరుగుతుంటారు. అసలు అన్యాయం ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఎవరి ద్వారా జరిగింది, ఎంతవరకు అన్యాయం జరిగింది అనేది మనం కౌంట్ చేసుకోవాలి. సో అటువంటి అప్పుడు 3 ఏళ్ల నుంచి ఆ తల్లి ఎందుకు కలిపే ప్రయత్నం చేయలేదని మీకు వచ్చినట్టుగా మిగతా వాళ్ళకి కూడా వచ్చి ఉండాలి.
తర్వాత ఇదే పంచాయతీ 3 ఏళ్ల క్రితమే పెట్టుండాలి. పోనీ ఈ అమ్మాయికి అతను అప్పుడే తెలిసిందా మంచివాడు కాదని అంటే, ఈ అమ్మాయి కూడా సేమ్ ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా ఆడిషన్స్‌కి వచ్చానందో, ఈ అమ్మాయి కూడా అలాగే ఆడిషన్స్‌కొచ్చి, ఆడిషన్స్‌లో ప్రేమలో పడి, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని తన తండ్రి గారితో ఒప్పించి, అప్పట్లో అందగత్త మిస్ వైజాగ్ కాబట్టి చక్కగా పెళ్ళది జరిగింది. అందం శాశ్వతం కాదు అండి. సో, ఇక్కడ మంచి ఆలోచన అనేది, గొప్ప విధానం అనేది శాశ్వతం. ఆలోచన అప్పుడు షార్ట్ టెంపరే. పెళ్లి చేసుకోవాలి, అతను మంచి, చెడు అతనెవ్వరు, అతని క్యారెక్టర్ ఏంటి, ఆడిషన్స్ నుంచి నీకు ముందు ఎంతమంది అమ్మాయిల్ని తీసుకెళ్ళాడు, నీ తర్వాత ఎంతమంది అమ్మాయిలతో చేస్తున్నాడు, ఇదే తప్పుడు పనులని ఎంక్వైరీ చేసుకోవాలి కదా. అప్పుడు కోపం. ఇప్పుడు చూస్తే ఇప్పుడు కుటుంబాన్ని, ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగేసింది. పసిబిడ్డ సైతం మీలాంటి మీడియా వాళ్ళు మైకులు పెట్టి మాట్లాడిచ్చేస్తున్నారు. ఈరోజు ఎంత అల్లరైపోయిందండి. అల్లరైన వల్ల నీకేం ఉపయోగం? అతన్ని అరెస్ట్ చేయగల చట్టం ఏదైనా ఉందా? లేదు. పోనీ అతని దగ్గర నుంచి డబ్బు తెప్పించగలుగుతావు నువ్వు? రాదు. మరి ఏం సాధించావు? అతన్ని రోడ్డుకి లాగావా? ఇంతే. ఇలా ఒక రేఖ ఊరేసి కింద పడేస్తారు మగపిల్లలు, అందులోను మగవాళ్ళు, అందులో ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు. ఇవన్నీ సర్వసాధారణం అని కొట్టి పడేస్తారు. సో మీరు ఆ అమ్మాయిని కొట్టి, ఆ అమ్మాయి మీద చేతిలో ఏది ఉంటే అది ఇసరడం వల్ల వాళ్లే కేసులు పెట్టే అవకాశం ఉంటది. మీరు ఏదైనా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. దీపం ఆరిపోయాక మీరు గలటలు చేస్తే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. 100% అండి, 100% ఈ అమ్మాయికి రాంగ్ డైరెక్షన్ ఇచ్చారండి. అంటే పాప ఈ అమ్మాయి బాధలో ఉంది వాస్తవమే, కానీ ఇదే బాధ 3 ఏళ్ల నుంచి భర్త లేకుండా ఎంత మానసిక టార్చర్ అనుభవించి ఉండాలి. 3 ఏళ్ల క్రితం నుంచే ఆవిడ ఇలా ప్రయత్నించి ఉండాలి, పెద్దల్లో పంచాయతీ పెట్టుండాలి. మరి ప్రేమ పెళ్లి కాబట్టి పెట్టలేకపోయిందా? 3 ఏళ్లు ఓర్పుగా భరించిందా? అతన్ని కలిసే ప్రయత్నం చేయలేదా? ఒకవేళ ఇలాంటి గొడవలు జరగకుండా, వీడియో తీయకుండా ఆ అమ్మాయి కనుక డైరెక్ట్ గా అతను తలుపు తట్టి, ఏం చేస్తున్నారు మీరు, నాకు అన్యాయం చేయడం కరెక్టేనా, ఇంత మోసం చేస్తారా అని అడుగుంటే అతనే సిగ్గుపడి ఉండేవాడేమో. కానీ ఈరోజు ఆ అమ్మాయిని అసలు ఇష్టం వచ్చినట్టు కొట్టి, ఇతన్ని కూడా చెంపదెబ్బ కొట్టాక అప్పుడు ఇతను ఆ అమ్మాయిని బయటికి పంపించే నేపథ్యంతో జుట్టు పట్టుకొని బయటికి పంపించారండి. మీరు విజువల్ మొత్తం చూడండి. అతనే మంచివాడు, పతివ్రతుడు అని నేను చెప్పట్లేదు, కానీ ఆవిడ 3 సంవత్సరాల క్రితమే ప్రయత్నించాలి. ఆ తల్లి గలాట అంతా జరగకుండా ఉండాలి. మీడియాలో భార్య భర్త రోడ్డుకి రాకుండా ఉండాలండి. ఏం తప్పు జరిగిందని చేయడానికి అంటారు. అది లివింగ్ రిలేషన్ సుప్రీంకోర్టు చట్టం ఇచ్చింది సార్. నేను ఈఎంఐతో పడుకుంటాను, ఇంకో హీరోయిన్ తో పడుకుంటాను, నువ్వెవరు అడగడానికి పోలీసు వాళ్ళని సైతం సవాల్గా విసురుతున్నారు. ఒకప్పుడు హోటల్ రూమ్స్ చెక్ చేసేవాళ్ళు సార్, ఎవరున్నారు మీరిద్దరు భార్య భర్తేనా అని. ఒక్కొక్క రోజు భార్య భర్త కాకపోతే పోలీస్ స్టేషన్ తెచ్చేవాళ్ళు సార్. ఇప్పుడేమంటారు, మా ఇష్టం, నువ్వెవరు అడగడానికి, అవునా భార్య కాదు ఇంకొకటి భార్య, నీకేం తప్ప, ఏ చట్టం ఉంది, ఎలా అరెస్ట్ చేస్తావు అని అడుగుతున్నారు సార్. సో ఇక్కడ ఏ ఛాన్స్ లేదు సార్ అరెస్ట్ అవ్వడానికి. ఒకే ఒక్క ఛాన్స్ ఉంది, అది కూడా పెళ్లి చేసుకుంటూ తాళి కడితే ఆ తాళి బొట్టు కట్టినటువంటి ఫోటోలు, దండలు మార్చుకున్న ఫోటోలు చూపిస్తే విడాకులు అవ్వకుండా అప్పుడు అది క్రైమ్ అవుతుంది. అదే క్రైమ్ మా గుంటూరులో జరిగిందండి. జరిగితే పాపం ఆ అమ్మాయి విడాకులు ఇవ్వకుండా అతను ఇంకొక బొట్టికి అమ్మాయితో పెళ్లి చేసేసుకున్నాడు. పోలీసు వారు ఆ పెళ్లి ఫోటోలు కూడా సేకరించి తీసుకొచ్చారు, ఇచ్చారు, కానీ అబ్బాయిని అరెస్ట్ చేయలేదండి. దానికి కూడా బెయిల్ ఇచ్చేసారండి. ఇంకా ఎక్కడుంది సార్ చట్టం? తాళి కడితే అరెస్టు, తాళి కడితే ఒక పెద్ద తప్పు అని చెప్పిన మాలాంటి వాళ్ళకి నిన్నటి రోజు ఇంకొక పెళ్లి చేసుకున్నాడు మేడం అంటూ ఫోటోలు చూపిస్తుంటే అయినా కూడా అరెస్ట్ చేయకపోతే ఇక చట్టం ఎవరికి చుట్టం అయిపోతుందో మా అందరికి అర్థం కావట్లేదండి. ఎనీవే, దిశ యాప్, దిశ యాక్ట్ ఇవన్నీ చెత్త చెదారం పక్కన పెడితే 1820లో బ్రిటిష్ వారు రాసిన ఇండియన్ పీనల్ కోడ్ 2018లో వచ్చినటువంటి వెసులుబాటు 497 అడల్టరీ స్ట్రక్ డౌన్, ఇవన్నీ కూడా అప్పట్లో బ్రిటిష్ వాళ్ళకి ఫేవర్ గా రాసుకున్నారు. ఇప్పుడు తప్పుడు పనులు చేసి ఆడవాళ్ళకి ఫేవర్ గా రాశారు. సుప్రీంకోర్టు వారు దీపక్ మిశ్రా గారి నేతృత్వంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్. తప్పు చేస్తే ఆడదానికి ఇది తప్పు అని చెప్పడానికి అదేం తప్పండి, సుప్రీంకోర్టు చట్టమే ఇచ్చింది కదా అంటూ రోజా గారు కూడా మాట్లాడడం జరిగింది. వలి గారు, ఆ పాయింట్ మీకు గుర్తుందా? బండారు గారితో చెప్పడం జరిగింది, నువ్వెవరు మాట్లాడడానికి, సుప్రీంకోర్టు చట్టం చెప్తుంది ఆడది ఇష్టం వచ్చినట్టుగా ఉండొచ్చని. అరే ఆడదానికే వివాహిత భార్య ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అంటే మరి వివాహిత భర్త ఎప్పటి నుంచో ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అంటూ 1860 చట్టం నుంచే ఉందండి. అది కేవలం బ్రిటిష్ వాళ్ళ కోసం. అంటే బుద్ధులు అంటే మన ఏదైతే ఇక్కడ అన్ని కులాల వాళ్ళు ఉంటారు చూడండి, ఇక్కడ అన్ని కులాల్లో ఎక్స్పెషల్ గా మార్వాడీస్ ఉంటారు, వాళ్ళు మార్వాడీస్నే పెళ్లి చేసుకుంటారు. సిక్కులు ఉంటారు, వాళ్ళు గురునానక్ వాళ్ళు సిక్కులనే పెళ్లి చేసుకుంటారు. అదే రకంగా బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ అమ్మాయిలనే పెళ్లి చేసుకోవాలి, కాదని భారతీయ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే
అదొక పెద్ద తప్పు అంటూ అప్పట్లో 2-3 బ్రిటిష్ వాళ్ళకు కూడా శిక్ష పడిందటండి. 2-3కి కఠిన శిక్షలు పడితే గాని ఇంకొకళ్ళు భారతీయ ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోకుండా ఉంటారని అప్పుడు రాసిన రాజు 1820లో రాసిన చట్టం అండి. తర్వాత బ్రిటిష్ అబ్బాయిలు భారతీయ అమ్మాయిల్ని ఎలా అయినా వాడుకోవచ్చండి శారీరకంగా, కానీ తాళి మాత్రం కడితే తప్పని అప్పుడు వచ్చిన చట్టం ఇంకా కూడా అమల్లో ఉందండి. సో ఇటువంటి పరిస్థితుల్లో అక్కడక్కడ కొన్ని మార్పులు వచ్చినప్పటికీ ఇది ఆ అమ్మాయికే ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. మీకు ఇచ్చిన డైరెక్షన్ చాలా తప్పమ్మా. మీరు అతన్ని అరెస్టు చేయించలేరు, అతని నుంచి ఇప్పుడు ఉన్న పళంగా రూపాయి కూడా వెనక్కి రప్పించలేరు, ఏ ఆస్తులు జప్తు చేయించలేరు. ఎందుకంటే నా పేరుతో ఏమీ లేవంటారు. తన తండ్రి గారి ఆస్తులు మీరు తీసుకురాలేరు. ఇది ఉంటే బిడ్డతో ఆస్తి ప్రాపర్టీ మీద అతని తండ్రి గారికి ఏమైనా ఉంటే వేసుకోవచ్చు, కానీ ఇక మీరైతే నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారు తల్లి. సో ఈ రోజు ఓర్పు మీద చేయాల్సినటువంటి పనిని మీరు కోపంతో చేశారు. గతంలో పెళ్లి కూడా అదే టెంపర్ తో చేసుకున్నారు, ఇప్పుడు కూడా ఈ నిర్ణయం కూడా అదే టెంపర్ తో తీసుకున్నారు నేను భావిస్తున్నాను. మీరు బాధపడినా కానీ తల్లి ఇది యథార్థం, ఇది వాస్తవం. మీరు చేసింది చాలా తప్పు. ఆ అమ్మాయిని కొట్టడం కూడా తప్పమ్మా. అలా అని నీ భర్త మంచి చేశాడు తప్పు చేయలేదని నేను చెప్పట్లేదు, కానీ మీరు వెళ్ళిన విధానం తప్పని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. నేను చదువుకున్న చదువు సాక్షిగా ఆ అబ్బాయికి శిక్ష పడే అవకాశాలు అయితే లేవండి. మరి బ్రోకల్ కేసు కడతారా, లేకపోతే 494 బిగమీ వేయడానికి ఇంతవరకు పెళ్లి చేసుకోలే. అతను అడుగుతున్నాడు, నేను అమ్మాయితో లివింగ్ రిలేషన్ లో ఉన్నానన్నాడు, అది చట్ట ప్రకారం చెప్పాడు. మరి నన్ను ఎందుకు మోసం చేసావు, ఇంకోటి అంటే నువ్వు విడాకులు అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. విడాకులు ఇస్తేనే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అంతే, చట్టాన్ని గౌరవించినట్టుగానే అక్కడ అతను మాట్లాడిన 2 ముక్కలో తెలిసింది. మరి ఇలా ఎందుకు చెప్తున్నారంటే మీ చట్టమే చెప్తుంది కదా రజనీ గారు, ఎవరితోనైనా లివింగ్ రిలేషన్ లో ఉండొచ్చని. మా లాంటి వాళ్ళని కూడా అడిగే దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నామండి. సో ఎనీవే వెళ్ళే ధోరణి తప్పు. సో ఏ రకంగా శిక్షలు పడతాయో కూడా మనం వేచి చూడాలి. చూద్దాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు. నమస్తే అండి.